రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. బాబు, ఇప్పుడు నేను శ్లోకం చెప్తాను కదా, అదే నువ్వు రిపీట్ చేయి అని చెప్పడంతోటే ఇక వెంటనే దర్శన్ కూడా ఆ శ్లోకంని రిపీట్ చేస్తాడు. బాబు, ఇప్పుడు నువ్వు మొఖాలతో దేవుడి మెట్లు వెక్కాలి. అంతేకాదు, నువ్వు మొఖాలతోనే వెక్కాలి. ఇక కుంకుమ పసుపు మెట్ల మీద పెట్టుకొని నువ్వు ఆ బొట్లు పెట్టుకుంటూ మెట్లు ఎక్కాలి బాబు. అమ్మ, మీరు కుంకుమ పసుపు దర్శన్కి ఇవ్వండి అని చెప్పడంతోటే ఇక వెంటనే ఆనంద్ భైరవి కుంకుమ పసుపు ఇక వెంటనే దర్శన్ కూడా ఇస్తుంది. బాబు, మీరు ఇక స్టార్ట్ చేయండి అనుకుంటూ పంతులు గారు చెప్పగానే ఇక వెంటనే దర్శన్ కూడా స్టార్ట్ చేస్తారు. అమ్మ, మీరు అంగ ప్రదక్షిణం చేయాలి. అంతేకాదు, ఎట్టి ప్రతిష్టలో కూడా మీరు ఆ ప్రదక్షిణం నుండి లేకూడదు. మీరు గుడి చుట్టూ తిరగాలి అనుకుంటూ చెప్పగానే సరే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మ, మీరు లేస్తే కనుక పెద్ద ప్రమాదం అవుతుంది, మరి మీరు జాగ్రత్తగా చేయాలి అనుకుంటూ చెప్పగానే సరే పంతులు గారు అనుకుంటూ ఇక గుడి చుట్టూ తిరుగుతూ ఉండగా ఇక అప్పుడే సౌమ్య, అనన్య, ఇప్పుడు ఆ ఆనంద భైరవి గుడి చుట్టూ తిరగకుండా నువ్వే చేయాలి. నేను మాత్రం దర్శన్ని పట్టుపడతాను. దర్శన్ ఎలా బొట్టు పెడతాడో కూడా నేను చేస్తాను అనుకుంటూ ఇక వెంటనే సౌమ్య చెప్పగానే సరే సౌమ్య, టైం లేదు, నువ్వు వెళ్ళే దర్శన్ దగ్గరికి వెళ్ళు, నేను ఆనంద భైరవి దగ్గరికి వెళ్తాను అనుకుంటూ వెంటనే అనన్య ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి ఇక పడుకొని ఉంటుంది. ఏ అనన్య, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? నువ్వు మర్యాదగా చెప్తున్నా, అడ్డుకోలే అనుకుంటూ ఆనంద భైరవి చెప్పగానే నువ్వు నా అడ్డుగా కూడా ఉన్నావు. నేను కూడా ప్రదక్షిణలు చేస్తున్నాను, నువ్వు కూడా పక్కకి జరుగు. ఎవరైనా గుడి చుట్టూ తిరుగుతారు కానీ గుడి వెనక నుంచి తిరగరు కదా. నేను కొత్తగా తిరుగుతున్నాను, నేను ఇలానే మొక్కుకున్నాను, అందుకే ఇలా తిరుగుతున్నాను. అనన్య, నువ్వు ఈ ప్రదక్షిణలు చేయొద్దని ఇదంతా చేస్తున్నావు కదా. నేనెందుకు చేస్తాను? నాకేం అవసరం? నువ్వు ఇక్కడి నుంచి లేవే వరకు నేను కూడా లేవను, నువ్వు ఇక్కడనే ఉంటాను. నువ్వు ఎంతసేపు ఉంటే నేను కూడా ఇక్కడనే ఉంటాను. ఏ అనన్య, మర్యాదగా చెప్తున్నాను, నువ్వు లే అనుకుంటూ ఇక ఆనంద భైరవి చెప్తూ ఉండగా ఇక అనన్య మాత్రం అలానే పడుకొని ఉంటుంది. అయ్యో దేవుడా, ఏంటి దేవుడా ఈ పరీక్ష? ఇప్పుడేమో ఈ అనన్య మాత్రం లేవట్లేదు, నేను ఇప్పుడు ప్రదక్షిణలు చేయాలి. పంతులు గారేమో లేస్తే మాత్రం కీడు జరుగుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు శరణ్య పరిస్థితి ఏంటి? అలా జరగకూడదు. అనన్య, లే అనన్య, నీకు ఏం కావాలన్నా చెప్పు, చేస్తాను. ఏమైనా చేస్తావా? చేస్తాను. అయితే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? అస్సలు జరగదు. అయితే ఇక్కడి నుంచి నేను అస్సలు లేవను అనుకుంటూ చెప్పగానే అయ్యో భగవంతుడా, ఏంటి పరీక్ష నాకు అనుకుంటూ ఆనంద భైరవి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి దేవుణ్ణి మొక్కుతూ ఉండగా అప్పుడే నాగం పాము వస్తుంది. ఇక నాగం పాము అనన్య పక్కన నిల్చోగానే ఏంటి, నువ్వు ఏం చేసినా నేను ఇక్కడి నుంచి లేవను. లేవవా? అయితే నీ పక్కన ఎవరున్నారో చూడు. ఎవరుంటేంది, ఎవరున్నా నేను ఇక్కడి నుంచి లేవను అనుకుంటూ ఇక చూడగానే పక్కన పాము ఉండటంతో పాప పాము 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 అనుకుంటూ ఇక అనన్య అనగానే అదే పామే, నువ్వు చూసింది నిజమే, పామే అనుకుంటూ చెప్పగానే అమ్మో పాము అనుకుంటూ ఇక వెంటనే అనన్య లేచి నిల్చొని ఉంటుంది. ఏమైంది, నీ భక్తి ఏమైంది? ఏదో మొక్కుతాను, నేను లేవవరికి లేవనన్నావు కదా, ఇదేనా నీ భక్తి అని చెప్పేసరికి ఛా, ఇదేంటి పాము ఇక్కడికి వచ్చిందేంటి? నువ్వు కూడా లేస్తావులే, లేదంటే నీ ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి. నా ప్రాణాలు పైకి వెళ్ళిపోయినా మంచిదే, ఈ ప్రదక్షిణాలు మాత్రం చెయ్యాలి. నా చావు అడ్డైనా పక్కకు పెట్టి నా శరణ్య, నా కోడల్ని బ్రతికించుకుంటాను. తండ్రి, నువ్వే నాకు ఏదో ఒకటి చేయాలి, ప్లీజ్ తండ్రి అనుకుంటూ నాగం పాముని మొక్కుతూ ఉంటుంది. ఇక వెంటనే నాగం పాము కూడా సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆనంద భైరవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరిగిందేంటి? ప్లాన్ మొత్తం అటు ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆనంద భైరవి మాత్రం తను అనుకున్నట్టు ప్రదక్షిణలు మొత్తం చేస్తుంది. చా అనుకుంటూ అనన్య మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపేమో దర్శన్ ఇక మోకాళ్ళ మీద స్టెప్స్ ఎక్కుకుంటూ ఇక బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతూ ఉంటాడు. ఇక మెట్లు ఎక్కుతూ ఉండగా ఇక దర్శన్ మాత్రం దేవుణ్ణి మొక్కుతూ ఉండగా అప్పుడే సౌమ్య అది గమనించి ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడు దర్శన్ మొక్కుతూ ఉన్నాడు, ఇప్పుడు పక్కన ఉన్న బొట్లు తీస్తే అయిపోతుంది కదా, ఇప్పుడు తను ఏం చేసినా
ఫలించదు అనుకుంటూ ఇక వెంటనే ఆ బొట్లు తీయడానికి వెళ్ళిపోతూ ఉండగా ఇక అప్పుడే నాగంపాం అక్కడ చూడగానే ఒక్కటిసారిగా సోమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పాప పాము పాము అనుకుంటూ ఇక తను పరిగెత్తుతూ ఉంటుంది. ఇక పరిగెత్తుతూ ఉండగా ఆ నాగంపాము కూడా సోమ్యనే ఫాలో అవుతూ ఉంటుంది. ఇక వెంటనే దర్శన్ కళ్ళు తెరిచి ఇక ఆ ప్రాసెస్ ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ స్టెప్స్ మొత్తం బొట్లు పెట్టి ఇక దర్శన్ దేవుణ్ణి మొక్కుతూ ఉంటాడు. చాలా ఏడుస్తూ ఉంటాడు దర్శన్. ఇక అప్పుడే పంతులు గారు కూడా వస్తారు. బాబు పూర్తి చేసావా? పూర్తి చేశాను పంతులు గారు. ఇప్పుడు మా శరణ్య క్షేమంగానే ఉంటుంది కదా అని అన్నట్టుతోటే ఇక అప్పుడే ఆనందభైరవి కూడా వస్తుంది. ఇక ఆనందభైరవి రాగానే పంతులు గారు మీరు చెప్పినట్టు చేశాను. ఇప్పుడు మా శరణ్య క్షేమంగానే ఉంటుంది కదా, మీరు చెప్పినట్టు చేశాను, క్షేమంగానే ఉంటుంది కదా అనుకుంటూ ఏడుస్తూ ఉండగా అమ్మ మీరు ఏం టెన్షన్ పడకండి, మీ శరణ్య మీ కోడలు క్షేమంగానే ఉంటుంది అనుకుంటూ పంతులు గారు చెప్పగానే పంతులు గారు మీ నోటితో ఇలా అనగానే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అన్నట్టు నా కోడలు క్షేమంగానే ఉండాలి అనుకుంటూ ఇక చెప్పగానే పంతులు గారు ఇంకా ఏం చేయాలి? దర్శన్ బాబు నువ్వు హారతి కర్పూరాలు దేవునికి హారతి ఇవ్వాలి, అంతేకాదు చెయ్యి మీద పెట్టుకొని ఇవ్వాలి అని చెప్పుడుతోటే ఇక వెంటనే దర్శన్ కూడా ఒప్పుకుంటాడు. సరే పంతులు గారు మీరు చెప్పినట్టే చేస్తాను అనుకుంటూ చెప్పగానే ఇక పంతులు గారు చెప్పినట్టు ఇక దర్శన్ కూడా చేతి మీద హారతి కర్పూరాలు పెట్టుకొని దేవునికి హారతి ఇస్తాడు. ఇక హారతి ఇవ్వగానే పంతులు గారు ఇంకా ఏమన్నా ఉందా? ఏం లేదు, నేను చెప్పినవన్నీ చేశారు. ఇప్పుడు మీ భార్య మీ కోడలు క్షేమంగానే ఉంటుంది అనుకుంటూ చెప్పగానే పంతులు గారు మీరు అన్నట్టే జరగాలి అనుకుంటూ ఇక ఆనందభైరవి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కాల్ కూడా వస్తుంది. ఇక అప్పుడే లీలావతి కాల్ చేయగానే దర్శన్ దర్శన్ శరణ్య క్షేమంగానే ఉంది, శరణ్య బ్రతికే ఉంది, డాక్టర్లు ఏదో చెప్పారు కానీ తెలియని ఏదో మిరాకిల్ జరిగింది, శరణ్య బ్రతకదని అందరూ చేతులెప్పారు కానీ ఒకటేసారి శరణ్య బ్రతికింది, అసలు ఎలా జరిగిందో కూడా అర్థం అవ్వట్లేదు, డాక్టర్లు కూడా అదే షాక్లో ఉన్నారు అనుకుంటూ చెప్పగానే ఇక దర్శన్ కూడా షాక్ అవుతాడు. పంతులు గారు మీరు చెప్పినట్టు నా భార్య క్షేమంగానే ఉంది అనుకుంటూ చెప్పగానే దర్శన్ నువ్వు చెప్తుంది నిజమేనా? ఇప్పుడు శరణ్య క్షేమంగానే ఉందా అనుకుంటూ ఆనందభైరవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. పంతులు గారు మీకు నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను అనుకుంటూ ఇక వెంటనే ఆనందభైరవి దర్శన్ హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఈ మాటలు విన్న అనన్య సౌమ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అనన్య ఆ శరణ్య బ్రతికిపోయింది, అలా ఎలా జరిగింది? అది చనిపోయిందని ఆల్రెడీ చెప్పారు కదా, ఇప్పుడు అది ఎలా బ్రతికింది? అయ్యో ఇప్పుడు అది బ్రతికిపోయింది, ఇప్పుడు నా బండారం మొత్తం బయట పెట్టేస్తే ఇంతసేపు అది చచ్చిందని బాధపడ్డాను కానీ ఇప్పుడు నేనే చచ్చిపోతాను. అమ్మి ఎంతైనా సంతోషం ఉండాలి కానీ ఎంత ఉంటే ఇలానే జరుగుతుంది, ఏముంది ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావు కదా, అంతే కదా అమ్మి అనుకుంటూ చెప్పగానే పెద్దమ్మ నువ్వు సైలెంట్గా ఉంటావా? ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు, ఏముంది నిజమేనే మాట్లాడాను కదా, ఎప్పుడో ఆనందభైరవికి తెలిస్తే ఈ సౌమ్య ఈ ఇంట్లో ఉండనిస్తుందా? మెడ పట్టుకొని గెంటేస్తుంది, అంతేకాకుండా నువ్వు సమీరావని తెలిస్తే అది నిన్ను చంపేస్తుంది, ముక్కలు ముక్కలు చేసి చంపేస్తుంది అనుకుంటూ ఇక చెప్పగానే పెద్దమ్మా నువ్వు సైలెంట్గా ఉండు, ఆంటీ మీరు ఆగండి ఆంటీ, మీరు మాట్లాడుతుంటే నాకు భయం అవుతుంది అనుకుంటూ సౌమ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక హాస్పిటల్కి వెళ్ళగానే ఇక అప్పుడే శరణ్య కూడా కోలుకుంటుంది. ఇక అప్పుడే ఏవండి ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే శరణ్య నీకోసం నువ్వు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి మొక్కడానికి వెళ్ళాడు, అంతేకాకుండా పాదయాత్ర కాకుండా ముఖాలతో దేవునికి బొట్లు పెట్టుకుంటూ నీవు క్షేమంగా ఉండాలని ఇదంతా చేశాడు, అంతేకాదు ఏంటండి ఇదంతా చేసావా నా కోసం అనుకుంటూ చేయి పట్టుకొని ఉండగా ఆ శరణ్య ఏంటండి ఏమయ్యింది అంటే అమ్మా నువ్వు బ్రతకాలని హారతి చేతి మీద పెట్టుకొని ఇచ్చాడు, ఏంటండి నా కోసం ఇదంతా చేశారా? శరణ్య నువ్వు లేకుండా నేను ఉండలేను అనుకుంటూ దర్శన్ చెప్పగానే ఇక శరణ్య కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఏదైతేనేం ఇప్పుడు శరణ్య క్షేమంగా ఉంది, ఆ దేవుడే మనల్ని కాపాడాడు అనుకుంటూ ప్రీతి చెప్పగానే ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఏంటమ్మా ఏదో నాకు చెప్పాలని అన్నావు కదా, ఏమో అత్తయ్య నేను ఏం చెప్పాలనుకున్నానో నాకు గుర్తు లేదు,
అనుకుంటూ శరణ్యని చెప్పగానే అసలు ఈ శరణ్య ఏం చెప్పాలనుకుంది, అసలు ఏదో ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పింది, ఆ సమీర కోసం చెప్పింది, అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటూ ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది. ఏదైతేనే ఇప్పుడు శరణ్య క్షేమంగా ఉంది, అదే చాలు అనుకుంటూ ఇక శరణ్యను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది, ఇప్పుడు సౌమ్య బండారం తెలిసిపోతుందా, లేదంటే ఆ సౌమ్య మళ్ళీ శరణ్యను ఏం చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.